నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రెండు 2019 సచివాలయ ఉద్యోగుల రిక్రూట్మెంట్ పై ముదిరిన పొలిటికల్ రచ్చ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్లు. నారా లోకేష్ ధృతరాష్ట్రునిలా ఎందుకు మౌనంగా ఉన్నారు? పల్నాడు టీడీపీలో రేగిన అంతర్గత జ్వాలలు, సోషల్ మీడియా వేదికగా అధిష్టానంపై క్యాడర్ తిరుగుబాటు. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ పవర్ఫుల్ గర్జన. పుష్కర కాలం నాటి రాష్ట్రం ఇవాళ ముష్కరుల చేతిలో పడిందని వ్యాఖ్య. సింగరేణి కార్మికేండ్లలో ఉద్యోగాల పండగ. ఒకేసారి 335 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేసిన ప్రజాప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియపై సరికొత్త వివాదం చెలరేగింది. 2019లో చేపట్టిన 1,00,000కు పైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని, అంతా సక్రమంగానే జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటలపై కూటమి శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నాడు జరిగిన వ్యవస్థీకృత కుంభకోణంపై వస్తున్న ప్రశ్నలకు జగన్ తక్షణమే సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడిని పీక్స్కు చేర్చారు. 2019 సచివాలయ పరీక్షల సమయంలో క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయని, ఒకే సామాజిక వర్గానికి మరియు వైఎస్ఆర్సీపీ అనుచరులకే పెద్దపీట వేసేలా మార్కుల కేటాయింపు జరిగిందంటూ నాడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన విషయాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. ఇంతటి వ్యవస్థీకృత కుంభకోణాన్ని దాచిపెట్టి అంతా పారదర్శకంగా జరిగిందని, జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకోవడం, ప్రజలను నిజాయితీగా చదివిన నిరుద్యోగులను వంచడమేనని ధ్వజమెత్తున్నారు. అర్హత లేని వారికి కేవలం తాడేపల్లి ప్యాలెస్ సిఫార్సుల ద్వారా వచ్చిన వారికే ఉద్యోగాలు కట్టబెట్టారని, ఈ మొత్తం వ్యవహారంపై వస్తున్న ప్రశ్నలకు వైఎస్ఆర్సీపీ అధినేత సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెట్ ఛానల్ సైతం నాటి పరీక్షల ఫలితాల్లో జరిగిన లోపాలను స్క్రీన్ షాట్లతో సహా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఒకవైపు సచివాలయ వ్యవస్థపై వైఎస్ఆర్సీపీ రక్షణగా మాట్లాడుతుంటే, మరోవైపు 2019 నాటి భర్తీ ప్రక్రియలోని లోపాలను కూటమి ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. మరి ఈ వ్యవస్థీకృత కుంభకోణం ఆరోపణలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. జగన్మోహన్ గారు జి అనితమ్మ, అనితారెడ్డి, ఈ పేరు గుర్తుందా మీకు? బహుశా మీరు మర్చిపోయింటారేమో లేండి. ఏపీపీఎస్సీలో మీరు పెట్టిన దీంట్లో మీరు ఎగ్జామ్ పెట్టారు కదా 2019 సెప్టెంబర్లో. అత్యంత పోటీ ఉన్న కేటగిరీ పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 150 మార్కులు గాను 112.25 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా వచ్చింది. మంచిదే. ఒక మహిళ అందరికంటే ఎక్కువగా 150కి అత్యంత కష్టంగా ఉంది. అప్పుడు ఇది ఎగ్జామ్ పేపర్ చాలా కష్టంగా ఉందని చెప్పారు. అప్పుడు ఇవి యూపీఎస్సీ కంటే కష్టంగా ఇచ్చారు అంటూ అప్పట్లో విన్నాం. అంత కష్టతరమైన పేపర్ని అందరికంటే ఎక్కువగా 112.25 మార్కులు తెచ్చుకున్న జి అనితమ్మ గారిని మీరు మర్చిపోవడం ఎట్లా మర్చిపోతారు? లేని మీరు మర్చిపోరు. 112.25 ఏ కోచింగ్ సెంటర్ పోయిందో, ఎక్కడ చదువుకుందో, ఢిల్లీ పోయి ఏమైనా కోచింగ్ తీసుకుందో అని మేము కూడా అనుకున్నాం. బహుశా ఇంత బాగా చదివింది కదా ఈ అమ్మాయి, నిజంగా గ్రేట్, చాలా సంతోషించాను కూడా. ఒక మహిళగా అందరినీ ఓడించింది, సూపర్ అనుకున్నాం. కానీ ఆవిడ ఏపీపీఎస్సీలోనే ఉద్యోగం చేస్తున్నారు. ఏ సంస్థ అయితే ఎగ్జామ్ పెడుతోందో, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుంటే ఆ సంస్థలోనే అప్పటికి 8 సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్ కమ్ ఎగ్జామ్ సెక్షన్లో కంప్యూటర్ టైపిస్ట్గా 8 సంవత్సరాలుగా పనిచేస్తారు. ఏం మాట్లాడతారయ్యా మీరు? అసలు మాట్లాడే ముందు ఆలోచించుకోరా? అనితమ్మ ఒక్కరే కాదు, విజయవాడలో ఏపీపీఎస్సీ ఆఫీస్లోనే అప్పటికి 8 ఏళ్ళుగా యాక్టివ్ అవుట్సోర్సింగ్ జూనియర్ కంప్యూటర్ అసిస్టెంట్గా ఆమె పనిచేస్తుంటే ఫీల్డ్ వెరిఫికేషన్లో తెలియంది. మీరు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి పొలమాలేసి ఆమె చేత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టించి ఆమెకి ఉద్యోగం ఇచ్చారు. మేము ఇప్పుడు ఉద్యోగం ఇవ్వకపోతే ఎంత కోపం వచ్చింది మీకు? ఏపీపీఎస్సీలోనే 8 సంవత్సరాలుగా పనిచేస్తున్న అనితమ్మకు ఉద్యోగం ఇస్తే మేమేమనాలి? పోనీ మేం కాదు, పత్రికలు, నిరుద్యోగులు, రాష్ట్రం అంతా కోడే కూర్చుంది. మీరు ఏమన్నా చేశారా? ఏమి చేయలేదు. ఆమెకి ఉద్యోగం ఇచ్చారు, మేము ఉద్యోగం ఇవ్వలేదు ఇట్టాన్ని పనిచేసిన వాడికి. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ అయిన తెలుగుదేశంలో అంతర్గతంగా పెద్ద లొల్లి మొదలైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చాక పాలకులకు గుర్తుండవా అంటూ సొంత పార్టీ కార్యకర్తలే సోషల్ మీడియా సాక్షిగా అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాక్సినిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డికి అధికారం వచ్చిన ప్రతిసారి టీడీపీ కార్యకర్తల ప్రాణాలు బలవుతూనే ఉన్నాయని, అయినా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా నారా లోకేష్ ధృతరాష్ట్రునిలా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కేడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నరసరావుపేటలో అన్ని అనుమతులు ఉన్నప్పటికీ దివంగత స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరాం నిర్మిస్తున్న డీమార్ట్ భవనాన్ని కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అడ్డుకున్నారని కార్యకర్తలు గుర్తు
గుర్తు చేసుకున్నారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా తాము తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన అదే కాసు మాల్ ప్రాజెక్టును తీరా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా పూర్తి చేయించి అట్టహాతంగా ప్రారంభించడం వెనుక లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని కేడర్ అనుమానిస్తోంది. ప్రాణాలు పణంగా పెట్టి పార్టీని నమ్ముకున్న కార్యకర్తల రక్షణ కంటే విపక్ష నేతలతో వ్యాపారాలు అభివృద్ధి ముఖ్యమని నిలదీస్తున్నారు. నాయకులను నమ్మి వెన్నంటి నిలిచిన కార్యకర్తల కుటుంబాలకు చివరికి మిగిలింది బూడిద బాధ మాత్రమేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో రాత్రింబావులు కష్టపడే కార్యకర్తల మనోభావాలను గాయపరిచే ఇలాంటి రాజకీయాలు ఎందుకంటూ కేడర్ అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారాయి. మరి ఈ అంతర్గత అసంతృప్తిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా నర్సరావుపేటలో 200 కోట్లతో భారీ షాపింగ్ కాంప్లెక్స్ కూడా కడుతున్నాడు ఈ క్యాష్ మహేష్. ఇదిగో మహేష్, నువ్వు కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్. బ్రదర్ జూమ్ చేయి, క్యాష్ మహేష్కి కంపడాలి. ఇది చూడండి, మీ సొమ్ముతో ఎలాంటి కాంప్లెక్స్ కడుతున్నాడో. ఇంతేకాదు 500 కోట్ల రూపాయలతో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం దాటిన తర్వాత ఇవాళ మన రాష్ట్రం ముష్కర్ల చేతిలో పడిందంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంలో అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మంచి పనులు చేయాలని కోరుకుంటామని ప్రస్తుత పాలకులకు హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో జరిగిన ఒక ముఖ్యమైన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. మన సిరిసిల్ల ప్రాంతం కేవలం ఒక ఆర్డినరీ నియోజకవర్గం కాదని, అది కార్మికులు, కర్షకులు మరియు ధార్మికతతో వెలసిల్లే పవిత్ర క్షేత్రమని ఆయన కొనియాడారు. ఒకప్పుడు తీవ్ర వెనుకబడితనంతో ఉన్న సిరిసిల్ల మెట్ట ప్రాంతం స్వరాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల సువర్ణ పాలనలో ఊహించని విధంగా ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. నాడు నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించి సాగునీరు అందించి సిరిసిల్ల రూపురేఖలు మార్చామని స్పష్టం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, కుర్చీ ఎవరికీ శాశ్వతం కాదని, ఇప్పటికైనా కాంగ్రెస్ పాలకులు అప్రమత్తమై ప్రజలకు మంచి పనులు చేయడంపై దృష్టి పెట్టాలని కేటీఆర్ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన పుష్కర కాలం నాటి ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ చేస్తోందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మరి కేటీఆర్ ఈ ముష్కరల పాలన కౌంటర్పై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇవాళ రాష్ట్రం పుష్కర కాలం దాటిన తర్వాత ముష్కరుల చేతిలో పడిపోయింది రాష్ట్రం. ముష్కరులు అంటే తెలుసు కదా మీకు, మన భాషలో చెప్పాలంటే లంగల్ దొంగల చేతిలో పడ్డది ఇవాళ రాష్ట్రం. నేనేదో రేవంత్ రెడ్డి గారి మీద కోపంతోనో, ఆయన మీద ఈర్ష్యతోనో, అసూయతోనో నేను మాట్లాడతలేను, బాధతో మాట్లాడుతున్నా. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరమైనా సరే, ఎంత గొప్ప వాళ్ళమైనా సరే, ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయిన ఒక దశలో, ఎన్టీ రామారావు గారు ఓడిపోయినారు. మనం వారికంటే గొప్ప వాళ్ళమేం కాదు, ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందే. కానీ అధికారం నుంచి మనం తప్పుకున్న తర్వాత ప్రజలు ఆశించేది, మనం కూడా ఆశించేది ఏంటంటే మనకంటే మన తర్వాత వచ్చేటోడు మంచిగా పని చేయాలని కోరుకుంటాం. ఎట్లయితే మన జీవితంలో మన పిల్లలు మనకంటే బాగుండాలి, మన పిల్లలు మనకంటే ఉన్నతంగా చదవాలి, ఉన్నతంగా బతకాలని కోరుకుంటామో, అట్లే మనం కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది. ఇదేదో ఆటోమేటిక్గా వచ్చిన రాష్ట్రం కాదు, అగాధం వచ్చి పడ్డ రాష్ట్రం కాదు. కష్టపడి 100,000 మంది చచ్చిపోతే ఇవ్వక తప్పని అనివార్యత, ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి ఇవ్వకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి బెదిరిస్తే అట్లా వచ్చిన రాష్ట్రం తప్ప ఆషామాషిగా వచ్చిన రాష్ట్రం కాదు. అందుకే ఈ రాష్ట్రంలో మరి తప్పులు జరిగినా, బాధపడ్డా, ప్రజలు కష్టపడ్డా, అందరికంటే ఎక్కువ దుఃఖపడేది, అందరికంటే ఎక్కువ బాధపడేది ఎవరి గుండె అంటే మన నాయకుడు కేసీఆర్ గారి గుండె. ఇవాళ ఆయన తల్లడిల్లిపోతూ ఉన్నాడు. అధికారం లేక కాదు, అధికారం ఏముంది, ఆయన చేసిన పదవి అదేం కొత్తది కాదు. మళ్ళా గెలిస్తే మళ్ళా అదే పాత పదవి వస్తుంది కేసీఆర్ గారికి, కొత్తదేం కాదు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినారు కేసీఆర్ గారు. కానీ ముఖ్యమంత్రిగా అంటే ఆయన ఏదో దాన్ని ఆషామాషిగా చేయలేదు, ఒక తపస్సులాగా చేసిండు. ఇవాళ మన సిరిసిల్ల ప్రాంతమే ఒక గొప్ప ఉదాహరణ. మనది కార్మిక, కర్షక, ధార్మిక క్షేత్రం మన రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది వేములవాడలో. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం, నీళ్లు లేని ప్రాంతం, నీళ్లు ఉండి కూడా వాడుకోలేని ప్రాంతం. అప్పుడెప్పుడో నిజాం నవాబు కట్టిన అప్పర్ మానేరు తర్వాత ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క చెరువును బాగు చేసింది లేదు, కనీసం ఈ ప్రాంత రైతాంగాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. నక్సలిజం, శాంతి భద్రతల సమస్యలు, నేత కార్మికుల ఆత్మహత్యలు అల్లాడిపోయిన ప్రాంతం సిరిసిల్ల. అట్లాంటి రాజన్న సిరిసిల్ల 10 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ నాయకత్వంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం.
ఒక తాలూకా కేంద్రమైన సిరిసిల్ల జిల్లా కేంద్రం అయ్యింది. విద్యాలయాలకు ఆలవాలంగా మారింది. ఒక వ్యవసాయ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల, ఒక మెడికల్ కళాశాల, ఒక నర్సింగ్ కళాశాల, ఇక డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అయితే లెక్కనే లేదు. అన్నీ తెచ్చుకున్నాం. అట్లాగే మన పట్టణాన్ని బాగు చేసుకున్నాం. నేతన్నల బతుకులు బాగు చేసుకున్నాం. తెలంగాణ ఆర్థిక ప్రగతి చక్రం సింగరేణి కార్మికుల ఇంట్లో ఇవాళ ఉద్యోగాల పండగ నెలకొంది. తమకు న్యాయం జరుగుతుందని ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సింగరేణి కార్మిక కుటుంబాలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. ఒకేసారి ఏకంగా 335 మంది కార్మిక బిడ్డలకు కారుణ్య నియామక పత్రాలను ప్రభుత్వం అధికారికంగా అందజేసింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఇదే వేదికపై నుంచి నాడు తెలంగాణ ఉద్యమంలో సింగరేణి చేసిన పోరాటాలను గుర్తు చేస్తూనే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సింగరేణి కార్మికుల పాత్ర మరవలేందని కాంగ్రెస్ నేతలు కొనియాడారు. నాడు ఆర్టీసీ బస్కా పయానై చలాగా అంటూ రవాణా రంగాన్ని స్తంభింప చేసి సింగరేణి కార్మికులు సకల జనుల సమ్మెకు దిగితే దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడి యావత్ దక్షిణ భారతదేశానికే విద్యుత్ ఆగిపోయే పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అంతటి త్యాగాలతో తెలంగాణ ఏర్పడిన తర్వాత తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కార్మికులు భావిస్తే గత 10 ఏళ్ల పాలకుల నిర్వాహకం వల్ల వారి బతుకులు పెనం నుండి పొయ్యిలో పడ్డట్టు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం 55 రోజులు సమ్మె చేసి 50 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినా గత ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. కానీ నేడు అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వం అటు ఆర్టీసీ సమస్యలు పరిష్కరిస్తూ ఇటు సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. అలాగే గత 10 ఏళ్లుగా సింగరేణిలో జరిగిన అన్యాయాలు, అవినీతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నాళ్ళు ఎందుకు నోరు విప్పలేదు, ఎందుకు విచారణ కోరలేదని నిలదీశారు. మన పరిస్థితి దుర్భరంగా మారింది తప్ప ఎక్కడ కూడా జీవితంలో మనం మెరుగుపడే విధంగా ఏర్పడలేదు. సింగరేణి సంబంధించి ఇప్పుడు చెప్తారని ప్రత్యేకించి సింగరేణి ప్రాంత శాసనసభ్యుడిగా ఏ విధంగా సింగరేణి 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందని చెప్పే పరిస్థితి జరుగుతోంది. ఆర్టీసీ 50 రోజులు సమ్మె చేస్తే 60 మంది చచ్చిపోతే కనుక చూడనంటే పరిస్థితి ఆనాడు ఆర్టీసీ నిర్వీర్యం చేసి ఒక బస్సు వెళ్ళినటువంటి పరిస్థితి. అది కూడా దాదాపు 40,000 మంది ఉద్యోగులు, ఇది కూడా ఇలా 40,000 పైన ఉద్యోగులు సంవత్సరాలుగా వీటి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా భావించి ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా సింగరేణి కార్మికుల సంక్షేమం మొన్ననే ఇప్పుడు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఆర్టీసీకి సంబంధించి అనేకమైనటువంటి ఆ కార్మిక వర్గాన్ని మేలు కలిగేటువంటి అంశాలను నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, సహకార మంత్రులు, ప్రాంత శాసనసభ్యులందరూ కలిసి సింగరేణి అభివృద్ధికి సంబంధించి, సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారనే మాట మనవి సందర్భంలో కేంద్రంలో పౌర శాఖ మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి గెలిపించిన 8 మంది ఎంపీలో కిషన్ రెడ్డి గారు సింగరేణి గౌరవించారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాస్తా ఉన్నాడు. నేను కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి, సింగరేణిలో జరిగినటువంటి అనేక అంశాల మీద మీరు ముందుగా విచారణ కోరి మీరు ఇలా దానికి సంబంధించిన అన్ని అంశాలను బయటకు తెచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మా ప్రభుత్వం పారదర్శకంగా తప్పకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక ప్రజాపాలన ప్రభుత్వంగా ప్రజల సంక్షేమము ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి సంబంధించి మరి రాష్ట్రంలో అనేకంగా మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నాడు. మేము ఈరోజు అడుగుతున్నాం, సింగరేణి కార్మికుల కోసం మీరు తీసుకున్నటువంటి అంశాలు ఏమైనా చెప్పమని అడుగుతాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో కూడా విద్యార్థి సంఘ నాయకులుగా, ఎన్ఎస్సీ నాయకులుగా, ఆనాడు సింగరేణి ప్రాంతంలో కూడా సింగరేణి కార్మికులుగా ఏ విధంగా ఒక గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ తప్పకుండా అటువంటి పరిస్థితి మళ్ళీ రావడానికి ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది, మీ పక్షాన ఉంటుంది, మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ పనిచేసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆనాడు వెంకటస్వామి గారు ఏం చేయాలంటే సింగరేణికి అండగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కూడా సింగరేణి కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ మరొకసారి సింగరేణి కార్మికులందరికీ శుభం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం చేస్తూ